హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియాని ప్రియా సూర్య ఛానల్కి స్వాగతం. ఇది సంక్రాంతి వీడియో అండి. సంక్రాంతికి మేము బోలెడన్ని పిండి వంటలు చేసుకున్నాము. మా ఇంట్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే అరిసెలు చేస్తున్నాము. అరిసెల వీడియో పూర్తిగా అంత పర్ఫెక్ట్గా తీయలేదు. సో అందుకని ఊరికినే చూపిస్తున్నాను అలా పాకం పట్టుకొని. అంటే మా మేడ పైన ఆంటీ కూడా హెల్ప్కి వచ్చారు. ఎందుకంటే అరిసెలు చేయాలంటే బోల్డ్ మంది ఉండాలి కదా. అంటే ఒక నలుగురు ఉంటే అరిసెలు చేయగలము, ఒకరి వల్ల అయ్యేది కాదు కదా. అలా ఫస్ట్ అయితే కరగపెట్టుకొని బెల్లం వడకట్టుకున్నాము. తర్వాత మళ్ళీ పెద్ద గంగాళంలో పోసి అలా పాకం చూసుకోవాలి. అలా పాకం అలా రావాలన్నమాట. టైట్ పాకం కాకుండా అలాంటి పాకం రావాలి. నేను ఈసారి మంచిగా చూపించి మీకు అరిసెలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగా వచ్చాయి అరిసెలు. నేను పూర్తి వీడియో తీయలేదు, ఇలా మిస్ అయింది, ఎక్కడో మిస్ అయింది. అందుకనేసి ఊరికే చూపిస్తున్నాం మేము ఏమేమి చేసుకున్నాము అనేది. అలా వెంటనే దింపేసుకొని అలా కలపాలి. కలపడానికి ఇప్పుడు నువ్వులు వేస్తుందమ్మా. నువ్వులు వేసేసి ఇలాచి పౌడర్ వేసేసి పిండి కలుపుతూ వేయాలి. అంటే ఇలా అలా నలుపుతూ వేయాలి. అలా వేసేసి కలిపే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే చాలా అది త్వరగా కలపాలి మంచిగా ఉండకట్టకుండా. ఇదంతా కొంచెం ప్రాసెస్ కదా. అరిసెలు అంటేనే పండగ, అంటేనే అరిసెలు. సంక్రాంతి అంటేనే అరిసెలు. ఈ అరిసెలు చేస్తుంటే ప్రతి ఒక్కరింట్లో చేస్తారండి, కొద్దిగా చేసుకుంటారు అందరికీ పంచడానికి. సంక్రాంతి అంటే అందరికీ వీటిని ఏమంటారు, స్వీట్స్ అవన్నీ పంచుతాం మేము. చూడండి, ఈ వీడియోలో మొత్తం చూపిస్తాం మేము. అలా నలుపుతూ వేయాలి. చాలా స్ట్రాంగ్గా ఉండాలి, బాగా గట్టి పడిపోతుంది. కలిపే వాళ్ళు బాగా మంచి బలంగా ఉండాలన్నమాట. అలవాటు ఉండొచ్చు, బలంగా లేకపోయినా అలవాటు ఉంటే కలుపుతారనమాట. ఇలా కలుపుకొని అరిసెలు పాకం అలా రెడీ చేసుకొని అమ్మ నెయ్యి వేస్తుంది. ప్రతిసారి నేతి అరిసెలే చేస్తారు. నాకు నేతి అరిసెలు అంత పెద్ద ఇష్టం ఉండవు. అందుకనేసి నేను నెయ్యి తక్కువ వేయమంటే కొంచెం తక్కువ వేస్తున్నారు. ఇందులో నెయ్యి వేశారు, మళ్ళీ ఆయిల్లో నెయ్యి వేస్తారు. చాలా బాగుంటాయి. చాలా బాగా వచ్చాయి ఈసారి అయితే మాకు అరిసెలు. నేతి అరిసెలు అనమాట. మీ ఊరిలో మీరు ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో కనుక చూస్తే దీన్ని ఇప్పుడు మనం చెక్కలు ఉంటాయి, అరిసెలు ఒత్తే చెక్కలు, అందులో ఒత్తుతాము. ఆ వీడియో మిస్ అయింది. అదిగోండి, ఆ చెక్కల మీద పెట్టి ఇలా ఒత్తుతామన్నమాట. అలా ఒక్కొక్కటి వేసుకోవాలి. అలా పొంగుతాయి మంచిగా. చూడండి, అలా పొంగాలి, గుంటలు లేకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. పాకం పర్ఫెక్ట్గా పట్టుకుంటే. పాకం సరిగా రాకపోతే మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాలి అరిసెలు అనేది, అందరి వల్ల అవ్వదు. తడిపిండి అంటే మనం ముందు రోజే నానపెట్టుకోవాలి, మంచిగా నానాలి బియ్యం. అలా ఉంటుందన్నమాట. ఇదంతా నేను ఇంకోసారి వీడియో చేస్తాను, అరిసెల వీడియో ఫస్ట్ నుంచి చేస్తాను, అప్పుడు చూద్దరు. కానీ మేమైతే అరిసెలు చేసుకున్నాము ఇలాగా. చాలా బాగా వచ్చాయి కదా. ఆ తర్వాత మేము పప్పు చెక్కలు చేసుకున్నాము. ఇలా బయట స్టవ్ పెట్టేసుకొని సందడిగా నలుగురం కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఇలా పిండి వంటలు బోలెడని చేసుకున్నాము. ఇలా పప్పు చెక్కల తర్వాత కజ్జికాయలు చేసుకున్నాము. కజ్జికాయలు ఇంట్లోనే చేసాంలేండి, బయట కాకుండా. పొద్దుపోయిందనమాట, అందుకని ఇంట్లో చేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి కజ్జికాయలు కూడా. కజ్జికాయల వీడియో నేను చేస్తున్నాను, అది వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. మొత్తం అయిపోయింది. మాకు సంక్రాంతి వచ్చేసింది. ముగ్గులు వేసుకున్నాము. అమ్మ నేను పువ్వులు పెడుతున్నాం మధ్యలో. ముగ్గులు, తోరణాలు. పండగంటేనే అదే కదా, బంతిపూల తోరణాలు, గడపలు, పసుపుతో అలంకరించుకున్న గడపలు. పండగ అంటేనే ఇవే కదండి. అసలు ఎంత బాగుంటుందో సంక్రాంతి అంటే. అందరూ కొత్త చీరలు కట్టుకుంటారు. అలా పూజ గదిలో పూజ చేసేసుకున్నాను నేనైతే. అమ్మ వంట చేస్తున్నారు. వంటలో కూడా చిన్నగా హెల్ప్ చేశాను, ఎక్కువ హెల్ప్ చేయలేదు కానీ కొద్దిగా హెల్ప్ చేశాను. నేనైతే పూజ హెల్ప్ చేశాను. ఇలా పులిహోర కలిపాను, తర్వాత గారెలు వేస్తుంటే తీసాను. అంటే నానమ్మ వాళ్ళకి పెట్టుకుంటాం కదా, అందుకోసం అనేసి ఇవన్నీ చెయ్యాలి, మస్ట్గా చేయాలి. పెద్దల పండగ అంటారు కదా సంక్రాంతి అంటే. పెద్దల పండగ. పెద్దవాళ్ళకి మనము ఇవన్నీ చేసి చాలా మడితో చేయాలి. వీటిని చేసి
పెద్దవాళ్ళకి పెట్టుకోవాలి. మా నాన్నమ్మ తాతయ్యకి మేము ప్రతిసారి పెట్టుకుంటాము. పెద్దలకి మస్ట్గా పెట్టుకోవాలి, అస్సలు మర్చిపోకూడదు. వాళ్ళు తిదినాడు పెట్టుకోవాలి, భీష్మ ఏకాదశి రోజు పెట్టుకోవాలి, మాలయ పక్షాల్లో పెట్టుకోవాలి, ఇలా సంక్రాంతి రోజు పెట్టుకోవాలి. ఇలా సంవత్సరంలో 4 సార్లు పెట్టుకోవాలి. ఇలా అన్నీ వడ్డించి తీసుకెళ్ళి కాకికి పెడతారు. నాన్న సాంబ్రాణి కొబ్బరికాయ కొట్టి సాంబ్రాణి వేసి అవన్నీ తీసుకెళ్ళి కాకికి పెడతారు. కాకి ముట్టిన తర్వాత మనం భోంచేయాలన్నమాట. నాన్న పాపం అప్పటి వరకు ఉపవాసం ఉన్నారు, ఉదయం నుంచి ఏం తినలేదు. వాళ్ళకి పెట్టిన తర్వాత తినాలనేసి. పాపం ఆయన షుగర్ ఉంది అయినా కూడా ఉపవాసంతో పెట్టారు. తర్వాత చల్లా అన్నది వాళ్ళు వస్తారు, వాళ్ళు భోజనానికి వస్తారు. చాలా ఎక్కువ ఐటమ్స్ చేయాలి, ఎక్కువ చేయాలి. అవన్నీ చేసి అందరు కలిసి వాళ్ళకి ఒక్కొక్క ఐటమ్ అనమాట. అన్నము, సాంబారు, పప్పు, అరిసెలు, మనం చేసుకున్న అరిసెలు, ఇవన్నీ కూడా పంచుతామన్నమాట. చాలామంది వస్తారు. కొంచెం లేట్ అయ్యేసరికి చాలామంది తగ్గిపోయారు, కానీ చాలామంది వస్తారు మామూలుగా. నేను భోగి వీడియోలో చూపించాను కదా, చాలామంది వస్తారు. అదిగో నాన్న స్వీట్స్ పంచుతున్నారు, మా బాబు అన్నం వడ్డిస్తున్నాడు, మా పాప కూర వేస్తుంది. చాలా సందడిగా ఇలా మా సంక్రాంతి పండుగ ముగిసిందనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సంక్రాంతి. మీ ఊర్లో మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.